ఇన్ఫర్టిలిటీ అనగానే యూజువల్గా మహిళలే దానివల్లే అవుతోంది అని ఒకటి ఉంటుంది కదా. వేర్ ముందు ఓన్లీ అమ్మాయి ఫ్యామిలీతో వస్తున్నారు, బట్ ఇప్పుడు చేంజింగ్ ట్రెండ్ ఉంది. సో అదోను వాళ్ళు డిలే చేసుకొని వెన్ దే కమ్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఏ ఏజ్లో ట్రై చేయాలంటారు డాక్టర్? ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి ఇది టైం వచ్చింది ఐ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అనేది? ఏజ్ అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు 30-35 years వస్తుంది, డెఫినెట్లీ దే షుడ్ అప్రోచ్ ఫాస్టర్. That means there is some factor in the female, so that we have to balance out and test. అందుకే సక్సెస్ రేట్ మీకు తెలిసి సమ్వేర్ అరౌండ్ 10-15% ఒక్కొక్క సైకిల్కి. సో ఇన్ఫర్టిలిటీ అనేది కేవలం సంతానలేమి వరకే ఆగుతుందా? అబార్షన్స్ కూడా లీడ్ చేస్తుంది? నిజంగా నాకు అర్థమవుతుంది ఎందుకు డౌట్ వస్తుంది కపుల్స్ కని, బట్ నాతో ఫుల్ కన్సల్టేషన్ తర్వాత నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. సంతానలేమి సమస్య ఇది ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి ఒక సమస్యగా పరిగణించింది. కపుల్లో మహిళలకి సంబంధించి సంతానలేమి అనేది 50% కనిపిస్తే పురుషుల్లో కూడా అదే శాతం ఉంటుందని ఈ మధ్య కాలంలో లెక్కలు చెప్తున్నాయి. పురుషుల్లో సంతానలేమి సమస్య ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలేంటి, అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునిక చికిత్సా పద్ధతులేంటి తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఉన్నాము హెగ్డే ఫర్టిలిటీ సెంటర్లో. మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ వందనా హెగ్డే, చీఫ్ IVF స్పెషలిస్ట్ మనతో పాటుగా ఉన్నారు. వందనా గారు నమస్కారం. నమస్తే కవిత గారు. యూజువల్గానే సంతానలేమి అనేది ఒక సమస్య మాత్రమే, దానికి పరిష్కారం కూడా ఉంది. అదొక దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఒక రోగం కాదు, అంతే కదా? డెఫినెట్లీ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్మెంట్స్, ఇప్పుడు సైన్స్లో వీ హ్యావ్ ఆల్మోస్ట్ కాన్కోర్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పొచ్చు. సో ఇన్ఫర్టిలిటీ అనగానే యూజువల్గా మహిళలే దానివల్లే అవుతోంది అని ఒకటి ఉంటుంది కదా. మనకి ఏజ్ ఓల్డ్గా వచ్చినటువంటి ఒక ఒపీనియన్ ఉంది. అలాగే స్ట్రిక్ అయిపోయారు. పురుషుల్లో కూడా సంతానలేమి సమస్య ఉంటుంది అనే అవేర్నెస్ ఎంతమందికి వచ్చింది డాక్టర్? ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ షుడ్ టెల్ యూ 30-40%కి అవేర్నెస్ ఉంది. ఎందుకంటే నేనే ఇప్పుడు నా ప్రాక్టీస్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 15-20 years అవుతుంది. వేర్ ముందు ఓన్లీ అమ్మాయి ఫ్యామిలీతో వస్తున్నారు, బట్ ఇప్పుడు చేంజింగ్ ట్రెండ్ ఉంది. మెన్ ఆర్ బికమింగ్ మోర్ అవేర్, మేబీ బికాస్ ఆఫ్ ఆల్ ద చాలా ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ ఉంది, ఈవెన్ ప్రింట్ మీడియా. సో ఇందులో వాళ్ళకి చాలా అవేర్నెస్. ఐ కెన్ సీ కపుల్స్ కమింగ్ టుడే. అండ్ కొన్ని మంది ఇప్పుడు సింగిల్ అబ్బాయి వస్తున్నారు, హస్బెండ్స్ డైరెక్ట్ కన్సల్టేషన్కి, వేర్ దే టెల్ దట్ ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాను, దెన్ దెల్ సెట్ ద ఫీమేల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ 5 yearsలో ఐ హావ్ సీన్ అ చేంజింగ్ ట్రెండ్ అవేర్నెస్లో అట్లీస్ట్. యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు. అవును, వెరీ రీసెంట్లీ ఐ హావ్ సీన్ చాలా యాక్సెప్టెన్స్ ఉంది అండ్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ముందు అట్లా లేదు. ఇఫ్ ఐ టెల్ యూ లాస్ట్ 10 years బ్యాక్, 15 years బ్యాక్ వీ హ్యాడ్ టు ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు అమ్మాయి వాళ్ళు, చెప్తారు లేదు తర్వాత వస్తారని. సో వీ యూస్ టు యాక్చువల్లీ సెమెన్ అనాలిసిస్ అని ఒక అబ్బాయి వాళ్ళ టెస్ట్ చాలా సింపుల్, ఏ ఇన్వేసివ్ టెస్ట్ ఏం కాదు అది. బట్ వెన్ వీ టెల్ దెమ్ అది యాక్సెప్టెన్స్ వాస్ నాట్ దేర్ బిఫోర్. బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ ద అవేర్నెస్ దే ఆర్ కమింగ్ టుగెదర్ డూయింగ్ టెస్ట్. లిటిల్ ఇనిబిషన్ హెస్ గాన్, బట్ ఎస్ కొన్ని పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఐ షుడ్ టెల్ దట్ ఎస్ దే డూ టేక్ టైమ్. మేము ఒక 2-3 times చెప్పి ఇట్లా కుదరదు, హస్బెండ్ని ఫస్ట్ టెస్ట్ చేస్తేనే మేము ముందు వెళ్ళొచ్చు, అట్లా ఒక 2-3 times చెప్తే దెన్ దే కమ్ అహెడ్ అండ్ దే గెట్ ఇట్ డన్. ఎలా ఐడెంటిఫై చేస్తారు డాక్టర్? ఫర్ మెన్ ద ప్రాబ్లమ్ ఇక్కడ అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఇది అమ్మాయిలో ఉండని అబ్బాయిలో ఉండని సిమ్టమ్సే లేదు. ఇప్పుడు మాకు వేరే ఏ ప్రాబ్లం ఉందంటున్నావు, ఒక దగ్గు వస్తుంది, కోల్డ్ వస్తుంది, జ్వరం వస్తుంది, ఏదో ఒక కడుపు నొప్పి వస్తుంది, అట్లా మీరు డాక్టర్ దగ్గర వెళ్తారు. ఇక్కడ ఏ ప్రాబ్లం అమ్మాయిలో ఉండని, వెదర్ యూట్రస్, ట్యూబ్, ఓవరీ, లేదంటే అబ్బాయిలో ఉండని సిమ్టమ్స్ ఉండదు. సో వాళ్ళు ఎట్లా రావాలి, కొన్ని నెల ట్రై చేస్తారు వాళ్ళు. ఎవ్రీబడి థింక్స్ దే ఆర్ పర్ఫెక్ట్, రైట్? సో దే విల్ ట్రై ఫర్ సమ్ టైమ్, ఒక 3 months 6 months. అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలబడలేదంటే దట్ ఈస్ ద టైమ్ కపుల్స్ అప్రోచెస్. అండ్ వెన్ దే అప్రోచెస్ యూజువల్లీ మేము ఫస్ట్ హస్బెండ్కే టెస్ట్ చేస్తాము, బికాజ్ దట్స్ అ వెరీ సింపుల్ టెస్ట్. జస్ట్ వాళ్ళు ఒక సెమెన్ శాంపుల్ మా ల్యాబ్లో ఇస్తే మాకు డీటెయిల్గా సిమెన్ అనాలిసిస్ తెలుస్తుంది. సో ఆ సిమెన్ అనాలిసిస్లో మేము వాల్యూమ్ చూసుకుంటాము, సెమెన్ కలర్ చూసుకుంటాము, అందులో ఉన్న స్పర్మ్ది కౌంట్ ఎట్లా ఉంది, మొటిలిటీ ఎట్లా ఉంది, స్ట్రక్చరల్ నార్మల్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఇదన్నీలో మాకు ఒక ఐడియా వస్తుంది. సో ఐడియల్లీ ఇప్పుడు నార్మల్ ఫర్టిలిటీకి దే షుడ్ హ్యావ్ మినిమం ఒక 15-20 million
పర్ ఎంఎల్ స్పర్మ్స్ ఉండాలి. అందులో ఉన్న స్పర్మ్స్లో 50% యాక్టివ్గా మూమెంట్ ఉండాలి. అండ్ మూమెంట్ ఉన్న స్పర్మ్స్ అదని ఇండికేట్స్ దట్ దే ఆర్ లైఫ్ స్పర్మ్స్ ఆల్సో. అండ్ మార్ఫాలజీ అని స్ట్రక్చరల్ నార్మల్ ఫార్మ్స్ మినిమం ఒక 4% ఉండాలి. ఇఫ్ దే ఫిట్ ఇన్ టు ఆల్ దిస్ యూజువల్లీ వి టెల్ మేల్ ఫ్యాక్టర్ మేము రూల్ అవుట్ చేస్తాము. నౌ అదర్ దెన్ ద సిమెన్ పారామీటర్స్, కొన్ని ఇప్పుడు అబ్బాయి వాళ్ళకి దే మే హ్యావ్ సమ్ టైమ్స్ సెక్షువల్ డిస్ఫంక్షన్. అందులో వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ చేయాలి. దిస్ ఇస్ ద పేషెంట్స్ హూ కమ్ వెరీ లేట్ సమ్ టైమ్స్. ఇప్పుడు ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళకి, ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్, లేదంటే యాన్ ఆర్గాజం అంటే వాళ్ళకి ఇజాక్యులేషనే రాదు, యాన్ ఇజాక్యులేషన్ అని. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు చాలా లేట్ చేస్తారు. బికాస్ దెర్ ఇస్ సమ్ ఇనిబిషన్ టు కమ్ అండ్ అప్రోచ్ ద డాక్టర్. ఇదికి యాక్సెప్టెన్స్ లిటిల్ వాళ్ళు లేట్గా వస్తారు. సో దిస్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఆల్సో ఐ సీ సమ్ టైమ్స్ దట్ కమ్ ఆఫ్టర్ 5 to 10 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్. వెరీ వెరీ లేట్. సో ఆ టైంలో ఏమవుతుంది, అమ్మాయికి ఏజ్ పెరిగిపోతుంది. అండ్ వీ టెల్ దెమ్ దిస్ ఇస్ అ వెరీ సింపుల్ ట్రీట్మెంట్. సో అదును వాళ్ళు డిలే చేసుకొని వెన్ దే కమ్, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ సమ్ టైమ్స్ ఇంత సింపుల్ ట్రీట్మెంట్లో హూ వుడ్ హ్యావ్ గాట్ ప్రెగ్నెంట్ ఫోర్స్గా మేము అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయాలి పడుతుంది, బికాస్ అమ్మాయిది ఏజ్ పెరిగిపోతుంది అక్కడ. సో ఐడియలీ ఇఫ్ మెన్ అప్రోచ్ ఫాస్ట్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ట్రీట్మెంట్స్ ఆర్ ఆల్సో వెరీ సింపుల్. అండ్ ఐడియలీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వెన్ దే ట్రై యంగర్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వెరీ క్వికర్. అదే చెప్తాను. ఏ ఏజ్లో ట్రై చేయాలంటారు డాక్టర్? ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి ఇది టైం వచ్చింది, ఐ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అనేది? ఐడియలీ ఐ టెల్ కపుల్స్ ట్రై మినిమం 6 months. 6 months, whether irrespective of the age. ఇప్పుడు యంగ్స్టర్స్కి యూజువల్లీ దే కెన్ ట్రై అ లిటిల్ లాంగర్ అండ్ కమ్. బట్ ఏజ్ అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు 30-35 years వస్తుంది, డెఫినెట్లీ దే షుడ్ అప్రోచ్ ఫాస్టర్. సో 6 months ఇస్ అ వెరీ గుడ్ టైమ్ టు ట్రై ఇఫ్ అమ్మాయిది డేట్ రెగ్యులర్ ఉంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అమ్మాయికి పీరియడ్స్ రెగ్యులర్ వస్తుంది, 6 monthsలో మెజారిటీ గెట్ ప్రెగ్నెంట్. ఇఫ్ నాట్ విత్ ఇన్ 1 year 80-90% విల్ గెట్ ప్రెగ్నెంట్. సో ఈ 6 monthsలో అవ్వలేదంటే దే కెన్ జస్ట్ కమ్ అప్రోచ్, హ్యావ్ అ కన్సల్టేషన్, అండర్స్టాండ్ వాళ్ళు కరెక్ట్గా ట్రై చేస్తున్నారా, వాళ్ళకు ఒక ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు ట్రై చేయాలి వాళ్ళకి తెలుసా. సో దీస్ ఇంపార్టెంట్ థింగ్స్ మేము ఒక కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు ఇంకో కొన్ని రోజులు ట్రై చేసి దెన్ వీ కెన్ స్టార్ట్ ఇవాల్యుయేటింగ్ ఫర్దర్. సో ఇమ్మీడియట్గా మీ దగ్గరకు వచ్చారు, యూ నీడ్ టు గో ఫర్దర్ ట్రీట్మెంట్స్తో పాటుగా ఎగ్జామినేషన్స్, టెస్ట్లు ఇవన్నీ అవ్వాలి అనుకున్న తర్వాత ఏ స్టేజ్లో ఐవీఎఫ్ని మీరు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? మేము అన్ని మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ సజెస్ట్ చెయ్యము. బికాస్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ మెనీ కపుల్స్ కదా వాళ్ళు కరెక్ట్గా ట్రై చేయరు, వాళ్ళకు ఒక ఫర్టైల్ పీరియడ్ది ఐడియానే లేదు. సో సమ్ టైమ్స్ దే థింక్ దట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మెన్స్ట్రేషన్ దే షుడ్ ట్రై, లేదంటే లేట్గా. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ దట్ అమ్మాయికి ఇప్పుడు డేట్ రెగ్యులర్ ఉన్నప్పుడు వాళ్ళకి మిడ్ సైకిల్ ఫర్టైల్ పీరియడ్ అని మేము చెప్పొచ్చు. అదే అమ్మాయికి ఇప్పుడు సైకిల్ 28 days బదులు 35 అవుతుంది, 40 అవుతుంది. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అమ్మాయిది ఓవులేషన్ అయిన రోజు అదొక్కటే రోజు లైఫ్ ఉంటుంది ఆ ఎగ్కి. ఆ ఒక్కరోజు వారు కలవలేదంటే అక్కడ ప్రెగ్నెన్సీ రాదు. సో వెన్ ద డేట్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు ఆ ఫర్టైల్ పీరియడ్ ఉన్న డేట్ షిఫ్ట్ అవుతుంది. సో వెన్ కపుల్స్ ఆర్ నాట్ అవేర్, వాట్ వీ డూ ఇనీషియలీ ఇస్ జస్ట్ అమ్మాయికి ఒక ఫర్టైల్ పీరియడ్ ట్రాక్ చేసి మేము డేట్ ఇస్తాము, వాళ్ళు అందులోనే ప్రెగ్నెంట్ అయిపోతారు. See, that's the most simple treatment to do. But అదులో అవ్వలేదంటే then we do check husband ది semen parameters. ఇప్పుడు husband ది semen parameters నార్మల్ ఉన్నప్పుడు that means there is some factor in the female. So that we have to balance out and test. ఇప్పుడు హస్బెండ్ది సపోజ్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది, మార్ఫాలజీ తక్కువ ఉంది, దెన్ వీ డివైడ్ ఇంటూ మైల్డ్ అబ్నార్మాలిటీనా సివియర్ అబ్నార్మాలిటీ అనేది. ఇప్పుడు సివియర్ అబ్నార్మాలిటీ అంటే ఏంటి, కౌంట్స్ ఆర్ less than 5 million, మొటిలిటీ less than 10-20% అండ్ మార్ఫాలజీలో less than 2%. సో ఇట్లాంటి స్పర్మ్స్కి సమ్ టైమ్స్ యూజువలీ దట్ ఒక ఇంటర్మీడియట్ ట్రీట్మెంట్ చేస్తాము ఐయుఐ అని, విచ్ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. సో ఈ సివియర్ అబ్నార్మాలిటీస్ వాళ్ళకి అదిలో సక్సెస్ రేట్ రాదు. సో సమ్టైమ్స్ వెన్ దే హ్యావ్ వెరీ సివియర్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ దే విల్ హ్యావ్ టు గో ఫర్ మీరు చెప్పినలాగా ఐవీఎఫ్ అండ్ ఇక్సీ ట్రీట్మెంట్కి వెళ్ళాలి పడుతుంది. బికాస్ వెన్ స్పర్మ్ కౌంట్ ఈస్ వెరీ లో, ఇప్పుడు ఆ స్పర్మ్స్ కదా ఇట్ హ్యాస్ టు ట్రావెల్ అ లాట్ ఆఫ్ డిస్టెన్స్. ఇప్పుడు ఇజాక్యులేషన్ అయిన తర్వాత వెజనల్ లెంత్ అని దాటాలి, అదొక 10 centimeters ఉంటుంది. దెన్ గర్భది మౌత్ దాటాలి, విచ్ ఇస్ కాల్డ్ సర్విక్స్, అదొక చాలా నారో పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్. అది దాటిన తర్వాత యూట్రస్ ఒక 6 centimeters ఉంటుంది, దెన్ ట్యూబ్ లెంత్ ఒక 10 centimeters. సో అక్కడ ఎగ్ వరకు వెళ్ళాలంటే వీ నీడ్ అడిక్వేట్ కౌంట్, అడిక్వేట్ మొటిలిటీ. ఇది లేనప్పుడు దెన్ వాట్ ఈస్ ద పాసిబిలిటీ దట్ దిల్ గెట్, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? సో దెన్ వీ హ్యావ్ టు టేక్ ద ఎగ్ అవుట్. అమ్మాయిది మేము ఎగ్ బయట తీసి హస్బెండ్ స్పర్మ్ మేమే పట్టుకొని ల్యాబ్లో ఆ స్పర్మ్ని డైరెక్ట్గా ఎగ్ లోపల ఇంజెక్ట్ చేస్తాము. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అంత కౌంట్ అవసరం లేదు, మొటిలిటీ అవసరం లేదు. సో ఇట్ ఈస్ అ వెరీ ఈజీ సొల్యూషన్ ఫర్ పేషెంట్స్ ఎవరికి ఐయుఐలోనూ రిజల్ట్ రాదు. ఇప్పుడు మైల్డ్ అబ్నార్మాలిటీస్లో మేము ఐయుఐ చేసేస్తాము. నో వాట్ ఈస్ ఐయుఐ? ఐయుఐ ఒక సింపుల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అమ్మాయిది ఓవలేషన్ మేము ట్రాక్ చేసుకొని అమ్మాయికి ఎగ్ రిలీజ్ టైంలో హస్బెండ్ వాళ్ళ సెమెన్ శాంపిల్ ఇస్తారు మా ల్యాబ్లో.
అందులో మేము ఒక న్యూట్రియంట్ మీడియా యాడ్ చేస్తాము, అందులో మోటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఒక మైల్డ్ స్పర్మ్ ఒక ఇన్స్టెడ్ ఆఫ్ 50% వాళ్ళకి 30-40% ఉంది, కౌంట్ 20 మిలియన్ బదులు ఒక 8-10 మిలియన్ ఉంది, వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మెథడ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఈజీలీ. సో మేము మీడియా యాడ్ చేసి మోటిలిటీ ఇంప్రూవ్ చేసుకొని ఒక సెంట్రిఫ్యూజన్ చేస్తాము. అందులో డెడ్ స్పర్మ్స్, ఇమ్మోటైల్ స్పర్మ్స్ అన్ని తీసేసి మంచి స్పర్మ్స్ ఏది స్విమ్ అవుతుంది అది మేము ఒక క్యాథెటర్లో లోడ్ చేసుకొని గర్భలోపల పెట్టేస్తాము. సో ఇందులో అనస్థీసియం లేదు, అమ్మాయికి మత్తు లేదు, షీ కెన్ డూ ఆల్ రెగ్యులర్ యాక్టివిటీస్, రెస్ట్ అవసరం లేదు. ఒక 10 నిమిషం ప్రొసీజర్ ఇది. మేము ఐయుఐ చేసి అమ్మాయి ఒక 10 మినిట్స్ పడుకొని ఇంటికి వెళ్ళొచ్చు, షీ కెన్ డూ ఆల్ రెగ్యులర్ యాక్టివిటీస్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ద సక్సెస్ రేట్స్. ఇప్పుడు మేము ఐయుఐలో ఓన్లీ గర్భ వరకు స్పర్మ్ శాంపుల్ పెడుతున్నాము. ఇట్ స్టిల్ హ్యాస్ టు గో, ట్యూబ్ దాటాలి, ఎగ్ని వచ్చి కలిసి అది ఫర్టిలైజ్ అవుతుందా మాకు తెలియదు. అది ఎంబ్రో ఏది ఫార్మ్ అవుతుంది, అది మంచిగా డెవలప్ అవుతుంది, దాన్ని కనపడదు ఇప్పుడు ఐయుఐలో. అందుకే సక్సెస్ రేట్ వీటి వెళ్ళి సమ్వేర్ అరౌండ్ 10-15% ఒక్కొక్క సైకిల్కి. అదే వాళ్ళు ఒక రిపీట్ చేసుకొని ఒక 2-3 అటెంప్ట్స్ ట్రై చేసుకుంటే ఒక 25-30% వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. బట్ ఇన్ ఐవీఎఫ్ మాకు చాలా వరకు తెలుస్తుంది, ఎందుకంటే అమ్మాయిది ఎగ్ మేము ల్యాబ్లో చూస్తున్నాము. సో మేము ఎగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, స్పర్మ్ మేమే సెలెక్ట్ చేస్తున్నాము, డైరెక్ట్గా ఎగ్ లోపల పెడుతున్నాము. సో వీనో అక్కడ ఫర్టిలైజేషన్ అవుతుంది, ఆ ఎంబ్రో ఏది డెవలప్ అవుతుందో కనిపిస్తుంది మాకు. ఇప్పుడు కొన్ని మందికి ఇప్పుడు స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఎంబ్రియోలోనూ అబ్నార్మాలిటీస్ రావచ్చు. సో మేము సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి ఎంబ్రియో. సో జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ అండ్ మచ్ మోర్ క్లారిటీ వీ సెలెక్ట్ ద బెస్ట్ ఎంబ్రియో. సో అది మేము డైరెక్ట్గా అమ్మాయి గర్భలోపల పెడుతున్నాము. సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ రేట్స్ రీచ్ ఆల్మోస్ట్ 60-70% విత్ దిస్ ట్రీట్మెంట్. సో కంపారిటివ్లీ ఎస్, ఐవీఎఫ్ ఫిక్సీ పర్ఫార్మ్స్ బెటర్. బట్ యూజువల్లీ మేము కపుల్స్ది హిస్టరీ చూసుకొని వాళ్ళది మెడికల్ ఫైండింగ్స్ చూసుకొని వీ చూస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద కపుల్ అండ్ వీ ఆల్వేస్ టు స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ అని, ఫ్రమ్ లోవర్ ట్రీట్మెంట్స్ టు హయ్యర్ ట్రీట్మెంట్స్ వీ గో. సో ఇన్ఫర్టిలిటీ అనేది కేవలం సంతానలేమి వరకే ఆగుతుందా, అబార్షన్స్ కూడా లీడ్ చేస్తుందా డాక్టర్? దిస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే అన్ని మంది ఇప్పుడు దే థింక్ దట్ ఇప్పుడు పిల్లలు అవ్వలేనంతనే మేము ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలి. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ డెలివరీ వరకు వెళ్ళాలి. అక్కడ వరకు జరగలేదంటే ఇప్పుడంతా చాలా చూస్తున్నాము పేషెంట్స్కి 8 వీక్స్కి 10 వీక్స్ 12 వీక్స్కి వాళ్ళు దే ఆర్ లూసింగ్ దర్ బేబీస్. అండ్ సమ్టైమ్స్ అది రిపీట్ అవుతుంది వాళ్ళకి 2-3 అటెంప్ట్స్కి. అండ్ దే డోంట్ నో ఎవరికి అప్రోచ్ చేయాలి, ఇది ప్రాబ్లమా కాదా. దే థింక్ ఓకే ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, ఇంకా వస్తుంది. సో వాట్ దే డోంట్ రియలైజ్ ఇస్ అబార్షన్ అయిందంటే ఖచ్చితంగా ఎక్కడో ప్రాబ్లం అయింది. సో యూజువలీ అబార్షన్స్లో ఒక 80-90% వరకు ఎంబ్రియోలోనే ప్రాబ్లం ఉంటుంది. ఆ పిండ ఇప్పుడు మంచిగా జెనెటిక్గా హెల్తీగా ఫార్మ్ అవ్వలేదంటే యూట్రస్ ఇస్ అ వెరీ ఇంటెలిజెంట్ ఆర్గన్, అదికి తెలిసిపోతుంది ఇది మంచిది కాదు, అది ఇట్ విల్ జస్ట్ రిజెక్ట్ దట్ బేబీ. సో వన్ వే ఇట్ ఈస్ గుడ్ దట్ ఇట్ గోస్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ అది ఇంకోసారి జరగకూడదని. సో ఒక్క ఫస్ట్ మిస్క్యారేజ్లోనే వాళ్ళు వచ్చి ఇక్కడ అప్రోచ్ చేస్తే దెన్ వీ కెన్ అట్లీస్ట్ ఇవాల్యుయేట్ అండ్ సీ ప్రాబ్లం ఎంబ్రియో సైడ్లో ఉందా లేదంటే అమ్మాయి బాడీ సైడ్ నుంచి ఏమైనా ఉందా. ద ప్రెగ్నెన్సీ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇమ్యూనోటాలరెన్స్ అని. ఎక్కడ ఒక ఫారిన్ జీన్స్ వస్తుంది ఆ హస్బెండ్ది, బట్ స్టిల్ బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. లేదంటే మా బాడీ ఎట్లా చేసిందంటే అన్ని ఫారిన్ ఏదైనా ఎంటర్ అవుతాయి మా బాడీలో, ఒక జ్వరం ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఒక బ్యాక్టీరియా వైరస్ ఎంటర్ అవుతే టెంపరేచర్ విల్ ఇంక్రీజ్ టు కిల్ ద బ్యాక్టీరియా. అట్లనే ఒక ఇమ్యూన్ సిస్టంలో ఇట్ షుడ్ యాక్చువల్లీ కిల్ ద ఎంబ్రియో. బట్ ప్రెగ్నెన్సీలో ఒక ఇట్ బ్రింగ్స్ లైక్ అ మాస్క్, దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనోటాలరెన్స్. సో అందులో టాలరెన్స్ వచ్చి ఎంబ్రియోని ఇట్ షుడ్ అలో టు గ్రో. బట్ సమ్ పీపుల్స్ ఇమ్యూనిటీ విల్ నాట్ బి గుడ్, ఏదర్ అండర్ యాక్టివేటెడ్ ఉంటుంది లేదంటే ఓవర్ యాక్టివేటెడ్ ఉంటుంది. ఆర్ సర్టన్ టైమ్స్ ఇట్ కుడ్ బి అ బ్లడ్ కనెక్షన్ రావాలి మదర్ బేబీ మధ్యలో, ఆ బ్లడ్ ఫ్లో మంచిగా వెళ్ళాలి, అక్కడ క్లాట్ అయిపోతుంది. సో బ్లడ్ ఫ్లో వెళ్ళదు. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ అబార్షన్స్. సో ఈవెన్ ఏ ఫస్ట్ మిస్క్యారేజ్ హ్యాపెన్స్ యూజువలీ సెకండ్ మంచిగానే జరుగుతుంది. బట్ 2 times మిస్క్యారేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇఫ్ దే కమ్ ఫర్ ఇవాల్యుయేషన్ వీ కెన్ సీ. ఇప్పుడు ఎంబ్రియోలో ప్రాబ్లం ఉందంటే ఎక్కడో ఎగ్ ఆర్ స్పర్మ్లోనే ఉండాలి ఇఫ్ ఎంబ్రియో హెస్ బికమ్ డిఫెక్టివ్, బికాస్ దోస్ ఆర్ ద 2 contributors. ఒక 50% డిఎన్ఏ అమ్మ మదర్ నుంచి వస్తుంది, 50% ఫాదర్ నుంచి వస్తుంది. సో వీ కెన్ ఆల్సో ఇవాల్యుయేట్ టుడే అండ్ సీ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ కమింగ్. వీ కెన్ ప్రివెంట్ ఇట్. బికాస్ ఇప్పుడు ఏమవుతుంది, అమ్మాయి వాళ్ళు ఇప్పుడు లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు స్లైట్గా, బికాస్ వేర్ బిఫోర్ వీ వర్ సీయింగ్ 23, 24, 25 year olds, టుడే ఐఎమ్ సీయింగ్ ఓన్లీ 32-33 year olds కమింగ్. అందులో వాళ్ళకి అబార్షన్ అయిన తర్వాత వాళ్ళు గ్యాప్ తీసుకుంటారు. దెన్ అగైన్ ఇంకో అబార్షన్ అయినప్పుడు వాళ్ళు ఫాస్ట్గా రాలేదు ఇవాల్యుయేషన్ కంటే. బట్ ద టైమ్ దే ల్యాండ్ విత్ అస్ దే మోర్ దెన్ 35-36 years. సో డ్యూరింగ్ దట్ టైమ్ మా ట్రీట్మెంట్ ది సక్సెస్ రేట్స్ కెన్ స్టార్ట్ డిక్లైనింగ్. So we just tell couples that any miscarriage is also you need to get evaluated, just like fertility. Randu almost they belong to the same platform. True. సో ఇప్పుడు సక్సెస్ రేట్ల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు హెగ్డే ఫర్టిలిటీలో సక్సెస్ రేట్ అనేది ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ఐవీఎఫ్, ఇక్సీ అని అన్నారు, రెండు ఒకటేనా, రెండు విడి?
బోత్ యాక్చువల్లీ ల్యాబ్ పరంగా మేము చూసుకుంటే బోత్ ఆర్ డిఫరెంట్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఐవీఎఫ్లో మేము అమ్మాయిది స్టిమ్యులేషన్ చేసి అమ్మాయికి లిటిల్ మత్తి చేసి ఎగ్స్ బయట కలెక్ట్ చేసుకుంటాము. సో బోత్ ప్రొసీజర్స్లో ఇది అమ్మాయికి సేమ్ ప్రాసెసే ఉంటుంది. బట్ ల్యాబ్లో మేము ఎగ్ కలెక్ట్ చేసిన తర్వాత హస్బెండ్ది సెమెన్ పారామీటర్స్ చాలా మంచిగా ఉన్నప్పుడు మేము ఇక్సీ చెనికి అవసరం లేదు. వీ కెన్ జస్ట్ ప్రాసెస్ ద బెస్ట్ స్పర్మ్స్. ఒక డిష్లో ఎగ్ పెట్టి సెంటర్లో పక్కలో స్పర్మ్స్ని వదిలేస్తాము. ఒక 10,000 20,000 స్పర్మ్స్ని ఎగ్ పక్కలో వదిలేస్తే అది న్యాచురల్గా ఫర్టిలైజ్ అవుతుంది. ఎగ్ని లోపల వెళ్ళి ఇట్ విల్ ఫార్మ్ అన్ ఎంబ్రియో. ఇక్సీలో ఎట్లా మేము ఎగ్ని పట్టుకొని మా దగ్గర ఒక పెద్ద మైక్రోస్కోప్ ఉంది, విచ్ ఇస్ కాల్డ్ ద ఇక్సీ మ్యానిపులేటర్ అని. సో అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, స్టేజ్ అని, వేర్ వి కీప్ ద డిష్ విత్ ద ఎగ్. దెన్ ఒక నీడిల్ ఉంటుంది, మేము స్పర్మ్ని పట్టుకొని డైరెక్ట్లీ ఇట్ హై మ్యాగ్నిఫికేషన్. సో అందులో మేము చూసుకొని ఈజీగా కనిపించదు కదా. సో మ్యాగ్నిఫై చూసుకొని స్పర్మ్ని ఎగ్ లోపల ఇంజెక్ట్ చేస్తాం. ఇది ఎవరికి చేస్తాము? సివియర్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్. మార్ఫాలజీ మేము సెలెక్ట్ చేయాలి, మోటిలిటీ లేన స్పర్మ్స్ కౌంట్ చాలా తక్కువ ఉంది, లెస్ దాన్ 2 million. అండ్ కొన్ని మందికి నిల్ కౌంట్ ఉంటుంది, వాళ్ళ ఇజాక్యులేషన్లో స్పర్మ్సే ఉండదు. సో మేము వాళ్ళకి స్పర్మ్ని టెస్టిస్ నుంచి తీస్తాము. ఎట్లా అమ్మాయికి ఒక సూజీ పెట్టి ఎగ్ తీస్తాము, అట్లనే హస్బెండ్కు లిటిల్ మత్తి చేసి వాళ్ళ టెస్టిస్ లోపల వెళ్ళి నీడిల్ నుంచి స్పర్మ్ తీస్తాం. వాళ్ళకి ఏం కుట్లేం రాదు. బట్ ఈ స్పర్మ్స్ని మేము వేరే ప్రొసీజర్కి యూస్ చేయడానికి కుదరదు. వీ హ్యావ్ టు డూ ఇక్సీ. సో దే గివ్ సో సక్సెస్ రేట్ వైజ్ ఐవీఎఫ్ ఇక్సీ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఓన్లీ ప్రొసీజర్ డిపెండింగ్ ఆన్ దేర్ మెడికల్ రిపోర్ట్స్ వి చేంజ్ ద ఫర్టిలైజేషన్ టెక్నిక్ ఇది. సో ఇప్పుడు డోనర్ని ఎప్పుడు అప్రోచ్ అవుతారు డాక్టర్? అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు అజోస్పర్మియా స్పర్మ్ లేని వాళ్ళు ఇప్పుడు మ్యాక్సిమం టైమ్స్ మాకు స్పర్మ్స్ టీసా అని ప్రొసీజర్, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్లో స్పర్మ్స్ దొరుకుతుంది. సో బట్ దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ బి ఫౌండ్ స్పర్మ్స్ మేము టీసా తర్వాతను. అప్పుడు మేము కొన్ని డీటెయిల్గా ఇవాల్యుయేషన్ చేస్తాము ఎందుకు స్పర్మ్ ప్రొడక్షన్ లేదని. యూజువలీ ఇప్పుడు అజోస్పర్మి ఉన్న వాళ్ళకి ఏదర్ అక్కడ స్పర్మ్ బయటకు రావాలని బ్లాక్ ఉండొచ్చు, లేదంటే స్పర్మ్ ప్రొడక్షనే ఉండదు. బ్లాక్ ఉన్న వాళ్ళకి మాకు టీసాలో ఈజీగా దొరికిపోతుంది. ప్రొడక్షన్ తక్కువ ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది ఒక సింపుల్ నీడిల్ ఆస్పిరేషన్ టీసా. మేము ఒక నీడిల్ పెట్టి ఏదో ఒక్క సైడ్ మా కన్వీనియంట్ స్పాట్లో మేము తీస్తున్నాము, అక్కడ దొరకలేదంటే దెన్ డజంట్ మీన్ దట్ ఫుల్ టెస్టిస్లో స్పర్మ్స్ లేదు, బికాస్ దిస్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద పాయింట్స్ మేము తీసింది. సో దెన్ ద క్వశ్చన్ కమ్స్ వేరే ఎక్కడైనా స్పర్మ్స్ ఉండొచ్చు అని. దెన్ వీ డూ డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ ఫర్ జెనెటిక్స్. కొన్ని జీన్స్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉందా, జెనెటిక్గా ప్రాబ్లం ఉన్నప్పుడు దెన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ దెర్ మే నాట్ బీ స్పర్మ్స్ అట్ ఆల్. బట్ అట్లాంటి రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చింది, వేరే అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నప్పుడు దెన్ వీ కెన్ గివ్ దెమ్ మెడికల్ ట్రీట్మెంట్. ఒక 2-3 months యూజువల్లీ మేము ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అన్నీ పెట్టి దెన్ వీ డూ సంథింగ్ కాల్డ్ మైక్రోటెస్సే. మైక్రోటెస్ట్ అంటే ఎట్లా మేము ఇక్సీలో హై మ్యాగ్నిఫికేషన్ అని చెప్పామో అట్లనే మా దగ్గర ఒక ఆపరేటివ్ మైక్రోస్కోప్ ఉంది. సో ఆ మైక్రోస్కోప్ పెట్టుకొని మాకు టెస్టిస్ ఏది ఇంత చిన్నది ఉంది అది మ్యాగ్నిఫై అవుతుంది. సో మ్యాగ్నిఫైడ్ కంపార్ట్మెంట్స్ ఉంది టెస్టిస్లో, ఒక్కొక్క ఏరియాలో స్పర్మ్స్ ట్యూబ్యూల్స్ అని ఉంటుంది. సో దెన్ వీ గో ఫర్ డీటెయిల్డ్ టెస్టిక్యులర్ బయాప్సీ. మైక్రోస్కోపికలీ అన్ని సెగ్మెంట్ది టెస్టిస్ది మేము శాంపుల్ తీసి స్పర్మ్స్ని వి సర్చ్. సో డెఫినెట్లీ సమ్ లోకై ఉంటుంది, చిన్న చిన్న లోకైస్ వేర్ వి గెట్ స్పర్మ్స్. సో ఆ స్పర్మ్స్ మేము ఇక్సీ ద్వారా యూస్ చేస్తాము. సపోజ్ మైక్రోటెస్సేలో మాకు స్పర్మ్స్ దొరకలేదు, దెన్ ఎస్ దీస్ పేషెంట్స్ విల్ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ డోనర్. సో డోనర్ అంటే ఇప్పుడు మాకు ఎట్లా బ్లడ్ బ్యాంక్ ఉంది అట్లనే ఒక ఏఆర్టీ బ్యాంక్ అని ఉంది. సో ఫ్రమ్ వేర్ వి సోర్స్ ద డోనర్ శాంపుల్. సో డోనర్ శాంపుల్ మేము సోర్స్ చేసినప్పుడు దే వి మ్యాచ్ ద బ్లడ్ గ్రూప్ ఆఫ్ ద పేషెంట్, దెన్ వీ చెక్ ఆల్ దర్ మెడికల్ రిపోర్ట్ లైక్ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్, వాళ్ళ క్యారియోటైప్ ఉంటుంది, థాలసీమియా రూల్ అవుట్ చేస్తాం. ఇదన్నీ కొన్ని రూల్ అవుట్ చేసుకొని వాళ్ళు నచ్చింది ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ మ్యాచ్ చేస్తాము, హైట్, కలర్ అదని. వీ సోర్స్ ద డోనర్ శాంపుల్ వేర్ వి గెట్ డైరెక్ట్లీ ద సెమెన్ శాంపుల్. ఆ స్పర్మ్ని మేము 2 టైప్స్ ట్రీట్మెంట్లు యూస్ చేసుకోవచ్చు. సో బికాస్ ఇట్స్ అ డోనర్ శాంపుల్ యూజువలీ కౌంట్ మంచిగా ఉంటుంది, మొటిలిటీ మంచిగా ఉంటుంది. సో వీ కెన్ ఈవెన్ డూ ఐవీఎఫ్ ఇక్సీనే చేయాలని లేదు. సో జస్ట్ అమ్మాయిది ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసి ఓవరేషన్ రోజు డోనర్ శాంపుల్ తీసి వాళ్ళ గర్భంలో ఎక్కించవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ సక్సెస్ రేట్ యాజ్ ఐ మెన్షన్, ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ 10 to 15%. అదే మేము ఐవీఎఫ్ ఇక్సీలో సక్సెస్ రేట్స్ ఆల్సో విల్ గో అప్ అరౌండ్ 60-70%. సో సేమ్ శాంపుల్ ఈజ్ యూస్డ్ ఫర్ ఐవీఎఫ్ ఫర్ ఇక్సీ. సో దిస్ ద లాస్ట్ ఆప్షన్ వెన్ కపుల్స్ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీ పాసిబుల్ ట్రీట్మెంట్స్. అండ్ సో సమ్ పేషెంట్స్కి ఏమవుతుంది, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది వాళ్ళు ముందు జనరేషన్కు పాస్ ఆన్ అవ్వచ్చు. ఆ స్పర్మ్ మేము యూస్ చేసి బలవంతిగా ఐవీఎఫ్ చేసుకొని వి క్రియేట్ ఎంబ్రియోస్ అండ్ సమ్టైమ్స్ మే ర్యాండ్ అప్ విత్ మిస్క్యారేజెస్. సో వీ కౌన్సిల్ ద పేషెంట్ అకార్డింగ్లీ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్ అని. సో మ్యామ్ ఇప్పుడు
మేల్ సెమన్ని తీసుకున్నప్పుడు లేకుంటే డోనర్ సెమన్ తీసుకున్నప్పుడు ఎగ్ ఫీమేల్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఒక్కోసారి మిక్సప్ అవుతాయి, నిజంగా మా సెమనే యూస్ చేశారా లేదా లేకుంటే డోనర్ది పెట్టారా, కొన్ని డౌట్స్ వస్తాయి కదా, వాళ్ళకి ఎలా క్లారిటీ ఇస్తారు మీరు? ఇది నిజంగా నాకు అర్థమవుతుంది ఎందుకు ఆ డౌట్ వస్తుంది కపుల్స్ కని. బట్ నాతో ఫుల్ కన్సల్టేషన్ తర్వాత లాస్ట్లో ఇది వాళ్ళకు ఉంటుంది మైండ్లో ఫుల్ కన్సల్టేషన్లో. దెన్ హెసిటేటింగ్గా వాళ్ళు ఇది ఒక క్వశ్చన్ అడుగుతారు, ఓకే నేను స్టార్ట్ చేస్తాను ట్రీట్మెంట్ బట్ ఇది ఒక్కటి భయం మాకని. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అట్లీస్ట్ ఐ కెన్ స్పీక్ ఓన్లీ అబౌట్ మై సెంటర్ దట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ మా దగ్గర ఇప్పుడు ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ అని ఉంది. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియా. దే ఆర్ ఆల్ ఇమోషనలీ అటాచ్డ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో దే ఆర్ సో వరీడ్ దట్ అది వాళ్ళ డిఎన్ఏనా ఉంటుందా అని. అండ్ డెఫినెట్లీ వాట్ నోబడీ వాంట్స్ టు గో అండ్ టెస్ట్ డిఎన్ఏ లేటర్ అదని, బికాస్ దట్ విల్ మా ఫ్యామిలీ సిస్టమ్ ఎట్లా అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ ద హోల్ ద ఫ్యామిలీస్ ఎన్విరాన్మెంట్ ఇఫ్ సంథింగ్ catastrophic. Psychologically it gets affected, and a woman is carrying that baby for 9 months kada. After delivery she is very attached to that child. So definitely there is no point doing tests after the child is born and then do anything. It is no, and one thing, nobody does anything purposefully. What we are as clinicians also, we are also very scared. ఎక్కడైనా హ్యూమన్ ఎర్రర్ జరగొచ్చా, ఏమైనా జరగొచ్చని. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఓన్లీ మేము పేరు చూసుకొని వెళ్తే చాలా మంది కవిత ఉంటారు, చాలా మంది వందన ఉంటారు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈవెన్ మెన్లో దే ఆర్ వెరీ స్కేర్డ్. ఐ సీ దట్ వెంకటేష్, శ్రీనివాస్, ఇలా వెరీ కామన్ నేమ్స్ ఇన్ అవర్ సొసైటీ. So definitely electronic witnessing system is one cutting edge technology, I will tell you, which gives us almost 100% proof that ఎక్కడ మిక్సప్ అని జరగదు. డెఫినెట్లీ నాట్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్ ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్ ఆల్సో ఇది అవకాశమే లేదు. బికాస్ ఓవర్ హియర్ వీ డూ RFID బేస్డ్ టెక్నాలజీ ఇది. సో కపుల్స్ ఇప్పుడు ట్రీట్మెంట్కి రిజిస్టర్ అవుతారు కదా, IUI లేదంటే IVFకి, వాళ్ళకు ఒక కార్డ్ ఇస్తాము. సో దిస్ ఇస్ RFID బేస్డ్ ఒక ట్యాగ్ ఉంటుంది అందులో, విచ్ ఇస్ రెడ్ బై అవర్ సిస్టమ్. సో సపోజ్ హస్బెండ్ సెమెన్ శాంపిల్ ఇస్తున్నారు, సో అదే ట్యాగ్ వాళ్ళ సెమెన్ కంటైనర్లో ఉంటుంది. అది ల్యాబ్కి వెళ్తే వాళ్ళు ప్రాసెస్ అయింది ఒక్కొక్క ట్యూబ్లో ఆ ట్యాగ్ ఉంటుంది. సో దట్ ట్యాగ్ ఇస్ గెటింగ్ ట్రాక్డ్ త్రూ సిస్టమ్ ఉంటుంది, ఇట్లా ఒక కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది విచ్ విల్ ట్రాక్ ద శాంపుల్. అమ్మాయిది ఎగ్స్ తీసిన రోజు అమ్మాయిది ఎగ్ డిష్లో అన్నీ ఆ ట్యాగ్స్ ఉంటుంది. దెన్ ఇప్పుడు అమ్మాయిది ఎగ్ ఏది ఆ డిష్లో ఉంది, ఆ డిష్ని మేము ఒక కార్డ్ రీడర్ అని ఉంటుంది మా వర్క్ స్టేషన్లో, అది తీసుకొని అక్కడ పెడితే, ఇప్పుడు హస్బెండ్ స్పర్మ్ తీసుకొని పెడితే ఆ రెండు మ్యాచ్ అవ్వాలి, బికాస్ దే ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ ద 2 కార్డ్స్. అది సిస్టంలో రికార్డ్ ఉంటుంది. సో ఆ వర్క్ స్టేషన్కి ఇప్పుడు వేరే శాంపుల్ వచ్చింది, అమ్మాయి ఎగ్కి వేరే స్పర్మ్ శాంపుల్ ఆ వర్క్ స్టేషన్కి వస్తే మా సిస్టమే ఇట్ విల్ షో యాస్ ఎర్రర్ అని వచ్చి వీల్ హ్యావ్ టు స్టాప్ ద ప్రొసీజర్. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ హై పర్ఫార్మింగ్ సెంటర్ వేర్ సో మచ్ వర్క్ is happening, by mistake some sample comes also, system is there to tell you that no this is not the correct sample, then you have to go back, check, change and do. So it will not allow work to proceed at all. ఇంకోటి అది ఒక రికార్డ్ అయిపోతుంది which goes to the higher authority in the clinic and they have to come identify what happened, and ఇదొక ప్రాసెస్ ఉంటుంది. సో డెఫినెట్లీ కపుల్స్ క్యాన్ బి రీఅష్యూర్డ్ దట్ ఇట్లాంటి there's no possibility of such things from happening at all. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, బోల్డన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, మా ఫ్యామిలీయే రన్ అవుతుందా లేదా, నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే జనరేషన్ మా ఫ్యామిలీ నుంచే ఉన్నారా లేదా అని ఒక ఫీల్ ఉంటుంది. అయితే డాక్టర్, నిజంగా ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చింది, అక్కడ సంతానలేమి సమస్య వచ్చింది అనుకున్నప్పుడు మేల్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి డాక్టర్? ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి, ఎలా అవేర్ చేసుకోవాలి, వాళ్ళు ఎప్పుడు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందంటారు? See, men, I would tell, today we have got freezing technology. So ఇప్పుడు men చాలా వరకు they want to finish their education, career, have everything possible, settle and then get married. So men also, if they are postponing marriage, చాలా ఎక్కువ పోస్ట్పోన్ చేస్తారంటే they can come at any time. దే డోంట్ నీడ్ టు కమ్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్. ఇది నేను అమ్మాయికు చెప్తాను, అబ్బాయికు చెప్తాను, ఎప్పుడు మీరు దిస్ ఇస్ జస్ట్ లైక్ హౌ యూఆర్ టేకింగ్ కెరియర్ కౌన్సిలింగ్ ఫర్ ఎడ్యుకేషన్, జస్ట్ కమ్ అండ్ టేక్ వన్ ఫర్టిలిటీ కౌన్సిలింగ్, జస్ట్ మీట్ వన్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ జస్ట్ గెట్ యువర్ సెమెన్ టెస్టెడ్. ఆ సెమెన్ టెస్ట్ ఇస్ అ వెరీ సింపుల్ టెస్ట్, మీకు జస్ట్ 1 డేలో రిపోర్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్, యూ కెన్ జస్ట్ కమ్ యాన్యువలీ ఫర్ టెస్టింగ్. బట్ ఇఫ్ థింగ్స్ ఏమైనా స్పర్మ్ కౌంట్ తగ్గితే ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ పెథాలజీ. అక్కడ ఆ పెథాలజీ ప్రోగ్రెస్ అవుతూ స్పర్మ్ కౌంట్ చాలా వరకు ఇంకా తగ్గిపోతుంది అండ్ ఇట్ మే గో టు 0 సమ్ టైమ్స్. సో ఇఫ్ యూ కమ్ ఎర్లీ ఫర్ టెస్టింగ్, వీ కెన్ డెఫినెట్లీ మేనేజ్ యూ బెటర్. అండ్ ఇప్పుడున్న ఫ్రీజింగ్ టెక్నాలజీ ఎట్లా, వాళ్ళు సెమెన్ శాంపిల్ ఈరోజు ఫ్రీజ్ చేస్తే 10 సంవత్సరం వరకు అట్లనే ఉంటుంది. దే కెన్ యూజ్ ఇట్ అట్ ఎనీ పాయింట్. సో దే కెన్ ఆల్వేస్ freeze ఒక 3 to 5 vials and then take medicines also and see, because ఏ మెడికల్ లైన్ కదా, there is no guarantee that it is going to improve, but today's sperms are better than tomorrow's sperms. So definitely if they keep it as a backup, they are mentally at de-stressed.
ఉంది అని. దిస్ ఇస్ వాట్ దే ప్రమోట్ ఇన్ ఆంకో ఫర్టిలిటీ. యూజువల్లీ క్యాన్సర్ పేషెంట్స్కి మేము ఫ్రీజ్ చేస్తాము బిఫోర్ దే స్టార్ట్ కీమోథెరపీ, రేడియోథెరపీ, బికాస్ గెమిట్ ఎఫెక్ట్ అవుతుంది అక్కడ. సో ముందే ఎగ్ స్పర్మ్ని ఫ్రీజ్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్కి ముందు వెళ్తారు. బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ ఓన్లీ ఫర్ దెమ్. టుడే విత్ పోస్ట్పోనింగ్ యువర్ ఫ్యామిలీ టు అ లేటర్ డేట్, మేము ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ మా గెమిట్ని డెఫినెట్లీ డ్యామేజ్ చేస్తుంది. అందుకే వెన్ కమ్ వెరీ లేట్ దే హ్యావ్ వెరీ సివియర్ స్పర్మ్ మోటిలిటీ ఇష్యూస్. అండ్ ఇంకోటి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని చెప్తాము, దట్ ఈస్ కాల్డ్ డిఎఫ్ఐ అని. దిస్ ఐఎమ్ సీయింగ్ ఇప్పుడు 30 years దాటగానే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డిఎన్ఏ చేంజెస్ ఇన్ ద స్పర్మ్. ద ఫ్రాగ్మెంటేషన్ ఇంక్రీజ్ అవుతూ ఇక్కడ ఫర్టిలిటీ రేట్ డిక్లైన్ అవుతుంది. వాళ్ళ కౌంట్స్ అన్ని నార్మల్ ఉంటుంది, మొటిలిటీ నార్మల్ ఉంటుంది, మార్ఫాలజీ నార్మల్ ఉంటుంది, బట్ స్టిల్ దే విల్ నాట్ గెట్ ప్రెగ్నెంట్ బికాస్ డిఎఫ్ఐ ఇస్ ఇంక్రీజింగ్. So these things we can prevent by your sperm freezing and lifestyle management. True. So chala mandi they have to maintain because many are having night shifts, they're not eating at the correct time, they're not eating healthy food. They're eating but అన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఉండదు ఫుడ్లో, అండ్ రిచ్ కార్బోహైడ్రేట్ డైట్ దాన్ దే హ్యావ్ టు టేక్ హై ప్రోటీన్ డైట్, మల్టీవైటమిన్స్ ఉండాలి. సో ఇదన్నీ అండ్ దే నాట్ స్లీపింగ్ వెల్. స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్ ఇస్ అ రీసెట్ మెకానిజం. మాక్సిమం ఇఫ్ యూ గెట్ అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్, ఇట్ విల్ రీసెట్ యువర్ ఎంటైర్ బాడీ. యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుంది విచ్ ఇస్ కైండ్ ఆఫ్ రీజనరేట్స్. సో దట్ ఇఫ్ దే డోంట్ గెట్ అడిక్వేట్లీ దే ఆర్ గోయింగ్ టు కాంప్రమైజ్ దర్ ఫర్టిలిటీ హెల్త్. అండ్ డెఫినెట్లీ దర్ బిఎంఐ అంటే వెయిట్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ద మోర్ ద weight increases, inflammation increases in the body, so that can cause sperm damage. So idanni lifestyle issues, I'm very sure everybody knows today what is good, they are unable to do it. Sunlight exposure undali, vitamin D comes from the sun. So if they have a nice healthy lifestyle, definitely to a certain extent they can protect their fertility. But fertility is mainly genetics. So sometimes genes parangane emana issues unnate, it is better you finish your family sooner is always the better, I would say. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ గా ఉంటాయి కాబట్టి ఫోకస్డ్ గా ఉండాల్సిన అవసరం. Yes. Thank you so much, doctor. Thank you, Kavita. Thank you.